అమరావతికి రైట్ అంటున్నారు హెచ్ఓడీలు. నవ్యాంధ్ర రాజధాని నుంచి పరిపాలనకు సమయం దగ్గర పడుతుండటంతో హైదరాబాద్ నుంచి ఒక్కో శాఖ తరలి వెళ్తోంది. అన్ని శాఖలు ఒకదాని వెనక మరొకటి క్యూ కడుతున్నాయి. ఓవైపు డిపార్ట్మెంట్లు ప్యాకింగ్ లో బిజీగా ఉంటే ఉద్యోగుల కోసం స్పెషల్ ట్రైన్ ప్లాన్ చేసింది ప్రభుత్వం. అమరావతిలో సెక్రటేరియట్ పనులు పూర్తవుతున్నాయి. ఉద్యోగులకు స్థానికత ఇష్యూ ముగిసింది. ఇక నవ్యాంధ్ర నుంచి పాలన సాగించడమే ఆలస్యం. అందుకు అందరూ సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మార్కెటింగ్ శాఖ, ఫిషరీస్ డిపార్ట్మెంట్ అమరావతిలో అడుగుపెట్టాయి. మిగిలిన శాఖల హెచ్ఓడీలు సామాగ్రి సర్దుకుంటున్నాయి. తరలి వెళ్లే విషయంలో క్లారిటీ ఉన్న ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల విషయంలో ఇంతవరకు సందిగ్ధం వేడలేదు. కమల్నాథన్ కమిటీ ఆ పనిలో ఉంది. అయితే తెలంగాణకు చెందిన కొందరు 4వ తరగతి ఉద్యోగులను ఏపీకి కేటాయించారు. ఇప్పుడు హెచ్ఓడీలు ప్యాకింగ్ చేస్తుండటంతో వారి భవితవ్యంపై ఆందోళన నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం స్పందించి తమను ఇక్కడే సొంత రాష్ట్రానికి తీసుకోవాలంటూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. 1000 మంది తెలంగాణ క్లాస్ 4 ఉద్యోగులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులైన కేసీఆర్ గారు ఎప్పుడు తీసుకొస్తారు? దీనిపై చాలా మంది తెలంగాణ క్లాస్ 4 ఎంప్లాయీస్ వాళ్ళు మా ఆందోళన చెందుతున్నారు. ఏపీ హెచ్ఓడీలలో తెలంగాణ ప్రాంతానికి చెందిన 600 మందికి పైగా 4వ తరగతి ఉద్యోగులు పనిచేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం వీరి విషయంలో సానుకూలంగా నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. లాస్ట్ గ్రేడ్ ఎంప్లాయీస్ మరీ చిన్న శాలరీస్తో వాళ్ళు పోయి ఆంధ్రాలో అకామిడేట్ అయ్యి అక్కడ ఉండలేరు. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు వీళ్ళని తొందరగా తెలంగాణకి తీసుకురావాలని మా ఎన్జిఓస్ తరఫున మేము ప్రతి ఒక్కరము వీళ్ళకు మద్దతు ఇస్తూ వీళ్ళతో పాటు మేము కూడా ప్రతి ఒక్క దాంట్లో ఉంటామని కోరుకుంటూ ముఖ్యమంత్రి గారికి పదే మేము రిక్వెస్ట్ చేయడం ఏంటంటే వీళ్ళని తప్పకుండా తెలంగాణకు తీసుకొచ్చి తెలంగాణ బిడ్డలుగా వీళ్ళని హక్కున చేర్చుకోవాలని మేము కోరుతున్నాము. మరోవైపు ఉద్యోగులు తరలి వెళ్లేందుకు రైల్వే శాఖ ప్రత్యేక సర్వీసులను ప్రారంభించబోతోంది. సికింద్రాబాద్ నుంచి విజయవాడకు సూపర్ రైలు ఏర్పాటు చేశారు. ఈ నెల 20న కేంద్ర మంత్రి సురేష్ ప్రభు, సీఎం చంద్రబాబు సర్వీసును ప్రారంభిస్తారు. ఉదయం 5:30కు సికింద్రాబాద్ లో బయలుదేరే ట్రైన్ 11 గంటలకు విజయవాడ చేరుతుంది. అమరావతి వెళ్లే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు వీలుగా ఈ ట్రైన్ సర్వీస్ ఏర్పాటు చేశారు. గుంటూరు, విజయవాడ తప్ప ఎక్కడ ఆగని ఈ ట్రైన్ ఈ నెల 22 నుంచి రెగ్యులర్ గా అందుబాటులో ఉంటుంది.